మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఏం చేస్తున్నావే? ఖాళీనే. మరేం ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు? యాటిట్యూడ్, అందుకే సెకండ్ టైం లిఫ్ట్ చేసా. సరే కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా యాటిట్యూడ్ నిబ్బి. అమ్మయ్యా డ్యూటీ అయిపోయింది. రైడర్ యాటిట్యూడ్ వీళ్ళేంటి రాంగ్ రూట్ లో వస్తున్నారు? రైడర్ రే ఎల్రా. ఎవరు? నేనా? నిన్నేరా. నువ్వేరా? డబ్బుల కోసం వచ్చేస్తున్నాడు రా. వాళ్ళంతేరా. ఈరా పిలిచినప్పుడు రావా? అవసరం నీది కాబట్టి నువ్వే రావాలి. అంతే. ఈరా పొగరా. కాదు యాటిట్యూడ్. యాటిట్యూడ్ నిబ్బా. ఈరా రాంగ్ రూట్ లో వస్తున్నారు. లైసెన్స్ ఏది, హెల్మెట్ ఏది? అదంతా లేదు గానీ యాటిట్యూడ్ ఉంది. ఫైన్ ఎంత చెప్పు, పడేస్తా. అవునా? అరే కాల్ కాలిపోతున్నారు. కాలిపోతున్నారా? అబ్బా. రమ్య మీ ఇంటి దగ్గర ఉన్న, త్వరగా రా. అరగంట అయింది ఇంకా రాలేదేంటి? ఏంటి లేట్గా వచ్చావు? పిలిచిన వెంటనే వచ్చేస్తే యాటిట్యూడ్ తగ్గిపోద్ది, అందుకే లేట్గా వచ్చా. సినిమాకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం. ఈవినింగ్ బీచ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ నిబ్బీలు చాలా బాగున్నారా? అవునరా. ఏంటి మేడం తినకన్నా చూస్తున్నారు? నేను తినలేదు. దెబ్బ తగిలిందా? కాదు యాటిట్యూడ్, ఎవరైనా తినిపిస్తేనే తింటాను. ఇదే యాటిట్యూడ్ రా. బిర్యానీ చాలా బాగుంది కదే. బాగుంది. బిర్యానీ బాగుంది కదా అని ఇంకొన్ని ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చేసే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ రామా టాకీస్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అపోలో ఫిష్ ఆర్డర్ పెడితే పొయ్యి మీద నుంచి డైరెక్ట్ గా తెచ్చేసినట్టున్నారు. మళ్ళీ ఫస్ట్ ట్రై చేస్తానన్నది, తర్వాత ఇద్దరం కలిసి ఒకేసారి తిన్నాం. వేడివేడివి తిన్నానని చల్లని మొజిటో అడిగాను, దాని టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బీచ్ చాలా బాగుంది కదే. అవునే. ఆ అబ్బాయి చూడే నిన్నే చూస్తున్నాడు. వాడేంటి అంత క్లాస్ గా ఉన్నాడు, నాకు నచ్చలేదు. కాలేజ్ బంక్ కొట్టి బీచ్ లో తిరిగే నిబ్బిల్ని ఇంటర్వ్యూ చేద్దాం పద. ఈ నిబ్బిలు ఎవరో ఖాళీగా ఉన్నారు, వీళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం పద. నిబ్బి గారు మీ పేరేంటండి? యాటిట్యూడ్ క్వీన్ మహి. మీ పేరండి? రూల్స్ రమ్య, ఐస్ కిల్లర్. ఫ్యూచర్ హస్బెండ్ శాలరీ ఎంత ఉండాలనుకుంటున్నారు? మినిమం 10 lakhs per month. మీకు మేడం? నాకు మినిమం 50 lakhs ఉండాలి, లేదంటే బీటీఎస్ ఆర్మీ వీలా ఉండాలి. వీక్ కావాలా? ఇంకా నయం గే కావాలనలేదు. స్కూటీ తీయ లేట్ అయితే ఇంట్లో దొరికిపోతాం. వాడు చూడే సిగరెట్ ఎంత బాగా కాలుస్తున్నాడు. రింగులు కూడా వదులుతున్నాడు చూడు. ఇప్పుడు 2 సిగరెట్లు కాలుస్తా. ఎందుకురా? యాటిట్యూడ్ మాయా. అర్జున్ రెడ్డిలో 2 సిగరెట్లు కాలుస్తున్నాడే. సూపర్ రమ్మాయి నువ్వు. ఎన్ని మెసేజ్లు ఉన్నాయో ఓపెన్ చేసి చూడు. ఎన్ని మెసేజ్లు చూడకపోతే అంత యాటిట్యూడ్ ఉన్నట్టే. రే నీ షర్ట్ కూడా చిరిగిపోయిందిరా. నేనే చింపా. ఎందుకురా? యాటిట్యూడ్ కోసం. నీకే సైడ్ కొడుతున్నాడే. చూసారా సార్ డబుల్ యాక్షన్. రే అమ్మాయిలతో ఎప్పుడైనా మనమే మాట్లాడాలి, వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ. ఇచ్చి పడేస్తా చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి డబ్బులు లేవా? హే బేబ్, నీ ఇన్స్టా ఐడి ఏంటి? యాటిట్యూడ్ క్వీన్ మహి. రూల్స్ రమ్య, ఐస్ కిల్లర్. ఎవడడిగాడు నిన్ను? హే నీకు 25K ఫాలోవర్సా? నువ్వు సెలబ్రిటీ తెలుసా? బయోలో ఏంటి? మటన్ జూలై 10th అని ఉంది. ఎవరిని చంపేశావు? అది కేక్ మర్డర్, అంటే నా బర్త్డే అని అర్థం. సర్లే నీ ఐడి చెప్పు. యాటిట్యూడ్ అశోక్. ఓన్లీ యాటిట్యూడేనా? కింగు బొంగు ఏం లేదా? లేదు. రేపటి నుంచి యాటిట్యూడ్ వీడియోస్ చేద్దామా? చేద్దాం. సర్లే నీ ఫాలో కొట్టాను. సరే ఫాలో బ్యాక్ చేస్తా. అరే అమ్మాయి నన్ను ఫాలో చేస్తుందిరా. ఏది చూపించు. అరే అన్ఫాలో కొట్టేసిందిరా. ఇప్పుడు అర్థమైందిరా తనకి 25K ఫాలోవర్స్ ఎలా వచ్చారో. నిన్నెవరైనా ఏదైనా అనాలి, చంపేస్తా వాళ్ళని. రే నువ్వు కావాలనే కదా కాలట్టు పెట్టావు. గొడవద్దు, వాళ్ళిద్దరున్నారు. My style, my attitude. You love me or hate me, I don't care. But don't play with me, okay? అక్కడ చూడు ఏముందో. ఏం లేదు. సరిగ్గా చూడు. ఇది యాటిట్యూడ్ వీడియోస్ లా లేవు, ఓవర్ యాక్టింగ్ వీడియోస్ లా ఉన్నాయి. పట్టుకోలేననుకుంటున్నారా? ఎక్కడున్నా? 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 ఎక్కడుందబ్బా? దొరకట్లేదేంటి? దీని అర్థం ఏంటి? వాడి దగ్గర డబ్బులునే వచ్చేయమన్నాడు. మీ ప్రేమకు డబ్బు తీసి తగలకూడదని దిష్టి తీసి విసిరేసింది. ఇందులో ఎంత అర్థం ఉందా? ఇది చూశాక కాయలు టచ్ అవుతాయి ఎవరికైనా. ఏం కాయలు?
పోస్ట్ చేశాక కామెంట్స్ లో చూడు. ఇప్పుడే వీడియో చేద్దాం. నువ్వు నన్ను హగ్ చేసుకో. యాటిట్యూడ్ వీడియోస్ లో ఈ ఫెసిలిటీ కూడా ఉంటుందా? సరే చేద్దాం. ఇది యాటిట్యూడ్ వీడియోస్ లో లేదు, నన్ను ఎరుపప్పం చేసే వీడియోస్ లా ఉంది. సరే చెప్పు, యాటిట్యూడ్ వీడియోస్ ఎలా చేయాలో. సీన్ ఓపెన్ చేస్తే జంపింగ్లు, చేజింగ్లు, ఫైటింగ్లు, గన్ షూటింగ్లు. రండి చేద్దాం. ఏ పొరి, హెయిర్ స్టైల్ బాగుంది. ఏంటి ఎంత వైట్ గా ఉన్నావు? చెయ్యదులు రా రాస్కెల్. థ్యాంక్ యూ. గన్ను పట్టుకొని తిరుగుతారా? పదా పోలీస్ స్టేషన్ కి. సార్ అది బొమ్మతో బైకి సార్, కావాలంటే అడగండి. అరే నువ్వైనా లేవరా. కతలాపి పదరా. ఏంటి స్లోగా వెళ్తున్నావు? గేరే స్పీడ్ గా వెళ్ళు. అదే వెతుకుతున్నానే. అమ్మో, అమ్మాయిల డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. హేయ్, లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇచ్చి రైట్ సైడ్ వెళ్తావేంటి? హేయ్, ఏరా అమ్మాయిని ఏడిపిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండరా, మా వాళ్ళని తీసుకొస్తాను. ఇందాక అమ్మాయిల ముందు షోయింగ్ కొట్టావు కదరా, ఇప్పుడు చూసుకుందాం రారా. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు చెయ్యరా దమ్ముంటే. రే నీ ఒక్కరితో కాక 10 మందిని వేసుకొచ్చావరా, అందులో సగం మంది నాకు సలాం కొడతారు రసాలే. అందుకేరా 5గురిని తెచ్చా. ఇంక కుమ్మండ్రా. ఐ లవ్ యూ అశోక్. ఏంటి నాకు చెప్తున్నావు? నా కోసం కొట్టే వాళ్ళని చూసాను గానీ కొట్టించుకునే వాళ్ళని. అశోక్, ఇంట్లో ఎవరూ లేరు, ఒకసారి వస్తావా? అవసరం నీది కాబట్టి నువ్వు ర్యాపిడో బుక్ చేయి, నేను వస్తా. ఏమైందిరా? మహి ఇంట్లో ఎవరు లేరంట, రమ్మంటుంది. ఆహా, ఇంకేం? అవసరం ఉంది కాబట్టి ర్యాపిడో బుక్ చేయమన్నా. అబ్బా ఏం యాటిట్యూడ్ మామ, నువ్వు తగ్గకరా. సరే నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తా. రే 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 ఆపరా రే. ఏరా అంతరాష్గా తోలుతున్నావు? యాటిట్యూడ్ మాయా. ఫైన్ కట్టు. ఏంట్రా 2000 ఇచ్చావు? వచ్చేటప్పుడు కూడా ఇదే స్పీడ్ మీద వస్తా. ఏంట్రా బలుపా? ఏదో తేడాగా ఉందేంటి? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంట్లో ఎవరు లేరన్నావు కదా, నువ్వెక్కడున్నావు? నేను కూడా ఇంట్లో ఎవరు లేరని చెప్పా కదా అశోక్ కి, కానీ తాళం వేసారో లేదో మర్చిపోయా. ఇంతకీ తాళం వేసుందా? వెయ్యలేదు. సరే, మేము వచ్చేంత వరకు కాపలా ఉండు. మనం ఇంటర్ కంప్లీట్ చేసాక పెళ్లి చేసుకుందామా? నన్ను పెళ్లి చేసుకోనని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా. ఏరా, నాది ఎలానో ఇంటర్ కంప్లీట్ అవ్వదు కదా. నేను ఇంటర్ కంప్లీట్ చేశాక 50K శాలరీ జాబ్తో మనం ఇద్దరం హ్యాపీగా బతకొచ్చు. అవునా, ఎక్కడున్నావు? ఇంట్లో. ఏ మన మాటలు ఎవరైనా వింటే? మా ఇంట్లో నా మీద నమ్మకం ఎక్కువ, నన్ను ఏమీ అడగరు. ఏం బుజ్జి, ఎప్పుడు ఫోన్ అయినా చదువుకోవచ్చు కదా, లేకపోతే అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా. మై లైఫ్, మై రూల్స్, మై స్టైల్, మై యాటిట్యూడ్. ఏంట్రా మహి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? చేస్తదిలేరా, కంగారు పడుకో. అయినా దీనికి యాటిట్యూడ్ ఎక్కువరా. వీడికి ఏదో తక్కువ ఉన్నట్టు. రే కావాలనే ఇగ్నోర్ చేస్తుంది అనుకుంటా. ఒకవేళ మహి ఇంట్లో దొరికిపోయి ఉంటే? మహిని కొడుతున్నారేమోరా, పదరా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపాడదాం. నేను రా, నువ్వు వెళ్ళు మామా. రే 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 ఇంకోసారి వెళ్దాం రా, నువ్వు నాకు తోడనరా. ఒకవేళ మీరెవరో అని అడిగితే? ఫ్రెండ్స్ అని చెప్దాం రా. రే రే రే, ఎవరా మీరు? మీ ఇంటి అల్లుడు. ఎందుకురా అలా చెప్పావు? యాటిట్యూడ్ మాయా. సరే, ఎందుకు వచ్చారా? మమ్మల్ని మీరు విడదీయలేరు. మీ పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోరు. నిజం చెప్పండి, నా మహిని ఏం చేశారు? గంట నుండి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది నా మహికి? ఏం అవ్వలేదు, ఇప్పటి వరకు పని చేసి పడుకుంది. నీ వయసు ఎంతరా? మూతి మీద మీసం కూడా సరిగ్గా రాలేదు. సరిగ్గా చూడండి, గడ్డం కూడా వచ్చింది. ఏరా పొగరా? యాటిట్యూడ్ మాయ్యా. కనీసం ఇంటర్ అయినా పాస్ అయ్యావా? నేను ఇంటర్ పాస్ అయితే మహిన్ నాతో పంపించేస్తారా? వీడికి ఇలా కాదు, నువ్వు ముందు డబ్బులు బాగా సంపాదించు, అప్పుడు మా ఇంటికి రా. ఒక్కలు సంపాదిస్తా డబ్బులు. అయితే నువ్వు సంపాదించలేవా? కోటి సంపాదిస్తా. అయితే సంపాదించి చూపించు. పద. మా ఓడు ఏం బిజినెస్ పెట్టాడో తెలుసా? ఏం బిజినెస్? కార్ బిజినెస్ లేదా రెస్టారెంటా? పానీపూరి బండి పెట్టాడే. నన్నే తక్కువ అంచనా వేశాడు కదా, నేనేంటో చూపిస్తా.
వావ్ సూపర్. పానీపూరి పండి పెట్టాడే. వావ్ సూపర్. పద వెళ్దాం. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసివాడు. భయ్యా 2 ప్లేట్ పానీపూరి. సారీ అంటే పానీపూరి వాళ్ళకి భయ్యానే కదా అంటాం. మాకు ఫ్రీగా ఒక ప్లేట్ ఇవ్వు, బాగుంటే 3 ప్లేట్లు తీసుకుంటాం. మన చేతి వాటం చూపించాలి ఇప్పుడు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. బాగుంది కదే. మనం చేశాక బాగోకపోవడమా? బాగుందా? ఇంకో 3 ప్లేట్లు అయినా. ఎవడు చెప్పాడు బాగుందని? మా దగ్గర డబ్బులు కూడా లేవు.